తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. క్రీస్తు తన బోధనల ద్వారా ప్రతి ఒక్కరికి చీకటి నుంచి వెలుగులను ప్రసరింపజేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో ఎలీషా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో యవనస్తుల కూడిక నూతన సేవకులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేడిది జాన్సన్, బిషప్ వి సత్యం, బ్రదర్ పాల్, బ్రదర్ ఎం జాషువా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు గాయకులు దివ్యజ్యోతి, ఉదయ్ కుమార్లు ఆలపించిన గీతాలు అలరించాయి. ఈ సందర్భంగా హాజరైన విశ్వాసులకు పలువురు వక్తలు దైవ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో మాట్లాడుతూ టీటీడీ బోర్డు లేనందున స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని, భక్తులకు సేవలందించాలని కోరారు. టీటీడీ పాలక మండలి నియామకం ఆలస్యమవుతుండగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంటేనే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు. శ్రీవారికి దసరా సెలవులు కూడా మరోపక్క ప్రారంభమైనాయి. తిరుమల కొండ పోటెత్తబోతోంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తారు. అందులో గరుడ సేవనాథులు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొత్తగా టీటీడీకి ఈవో, అడిషనల్ ఈవో వచ్చారు. కాబట్టి వాళ్ళు మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు. కాబట్టి శ్రీవారికి వీళ్ళకి తోడుగా ఇతోధికంగా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకొని వెంటనే 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని కానీ నియమించినట్లయితే ఒక సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక బృందాన్ని, ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ఈవోలు కూడా ఉన్నారు. వాళ్ళకి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉండాలి. కాబట్టి అలాంటి అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీలో కానీ లేక బ్రహ్మోత్సవ కమిటీ అని చెప్పని బ్రహ్మోత్సవాలు జరిగే వరకు ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈఓకి, అడిషనల్ ఈఓకి సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు ఇస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమల కొండకి వచ్చే లక్షలాది మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కానీ, అన్నదాన సత్రంలో కానీ, అదేవిధంగా కళ్యాణ కట్టలో కానీ, అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్లో కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి. అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న సంఘటన కూడా జరగకుండా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు తిరుమల 3 రోజుల పాటు ఉంటారు. వారు వెళ్ళిన వెంటనే 4వ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు ధ్వజారోహణంతో, ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే హడావుడి ప్రారంభమైంది. అధికారులు, అదేవిధంగా భక్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని కన్నెలూరు, నేతాజీ నగర్ ప్రాంతాల్లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా తాగునీరు కలుషితం అవ్వడం వల్లే వాంతులతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 25 మంది క్యాంబెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాగునీరు కలుషితం అవడంతో పైప్ లైన్స్ ను శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు పెదబైలు జీకే వీధి సరిహద్దు కొండల్లో మావోయిస్టులకు సహకరిస్తున్న 17 మంది మిలీషియా సభ్యులు ఎస్పీ అమిత్ బర్దర్ ముందు లొంగిపోయారు. వీరంతా కొన్నేళ్లుగా మావోయిస్టులకు సహకరిస్తున్నారు. వారి విధానాలతో విసుగు చెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులను సంప్రదించినట్లు ఎస్పీ తెలిపారు. వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన విలనకోట అండ్ ఇంజిరీ పంచాయత్ వాళ్ళు ప్రభుత్వం తరపున చేసిన ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి, అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి దాంట్లో రోడ్ నెట్వర్క్స్,
మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన దాంతో మోటివేట్ అయ్యి అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో 23 మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి అన్ని సాయం ఇవ్వడం జరిగిన దీన్ని చూసి ఈరోజు ఈ 17 మిలీషియా మెంబర్స్ గిల్లెనకోట ఆయన ఇంజిరీ పంచాయత్ వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన పోలీస్ తరఫున అండ్ ప్రభుత్వం తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు ఏమైనా సాయం కావాల్సిన ఉన్నాయి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ జీతంని వాళ్ళకి లైఫ్ స్టైల్ని వాళ్ళకి ఆరోగ్యం కోసం వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ అవేర్నెస్ కోసం వాళ్ళ జీతం కోసం ఏమైనా పని చేయాల్సినవన్నీ అన్నీ చేసిస్తాం. మీ మీడియా బంధువులతో కూడా మిగతా ఇప్పుడు ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ఎవరైనా బయట మావోయిస్టు తిరుగుతున్న వాళ్ళని కూడా మీ మీడియాలో రాసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి మన ప్రాంతంకి ఒక మంచి సోషల్ ఫ్యాబ్రిక్ కోసం వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా పోలీస్తో ఎక్కువ జాయింట్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. అదేవిధంగా చింతూరు వైపు ఏపీ ఛత్తీస్గఢ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తుంది. సో ఈ ట్రై జంక్షన్స్లో కానీ ఆర్ మల్కాన్గిరి ఏఎస్ఆర్ జిల్లా బార్డర్స్లో ఉండే వాళ్ళు ప్రజలకి ఎప్పుడు వెళ్ళిపోయినా ఎట్లాగా ప్రభుత్వం వాళ్ళకి సాయం చేస్తున్నాయి ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఒకరు చేసి పోలీస్ తరఫున వాళ్ళ సరెండర్ కోసం వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఈరోజు మీ సమక్షంలో పెడుతున్నాం. మీరు కూడా వాళ్ళతో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దృష్టిలో ఏఎస్ఆర్ జిల్లాలో ఏమేమి చేయొచ్చు అడగచ్చు. మీకు అది ఆపర్చునిటీ ఉన్నాయి. ఖచ్చితంగా మిగతా ప్రాంతంలో కూడా అభివృద్ధి రావాలి. దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో కేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఐడి బ్లాస్టింగ్లో ఉన్నాయి. కొన్ని ఒక మనిషికి ఇన్ఫార్మర్గా చూపించడం మావోయిస్ట్ వాళ్ళు అప్పుడు వాళ్ళకి సాయం చేయడం జరిగిన ఎట్లా కూడా ఉన్నాయి. సో ఇది మాత్రం కాదు, వాళ్ళు ఓన్లీ పోస్టర్ పెట్టడం జన మాత్రమే కాదు, ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా భయంతో వాళ్ళకి సాయం చేసే వాళ్ళు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు భయం లేకుండా పరిస్థితి మన జిల్లాలో వచ్చినా దీనికోసం వాళ్ళు బయటికి వస్తున్నాయి. కొన్ని రోజుల్లో ఇంకా మిగతా ప్రాంతం నుండి అన్నవరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పాదరక్షల పంపిణీ, సొంత నిధులను ఖర్చు చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుమల శ్రీవారిని రాజకీయాలకు వాడొద్దు, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై మాలతీరాణి ఫైర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని దూషించడం మానుకోవాలంటూ హితవు. జమ్మలమడుగులో 25 మందికి అస్వస్థత, నీటి కాలుష్యమే కారణమంటూ కన్నెలూరు నేతాజీ నగర్ ప్రజల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.